కింద కూర్చోవడం అనేది మోకాళ్ళకు శత్రువు అని చెప్పేసి మనకు కొన్ని వార్తలు కనబడుతున్నాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది పద్మాసనం అసలు వేయొద్దంటారు, కొంతమంది అసలు మెట్లు ఎక్కితే మోకాళ్ళు అరిగిపోతాయి అంటారు, ఇంకొంతమంది ఇండియన్ టాయిలెట్ని బ్యానే చేయాలంటారు. అసలు మోకాళ్ళకు వీటికి చెప్పండి, ఈ నాలుగు గురించి చెప్పండి. ఈ మోకాళ్ళకు ఏ రకంగా హాని చేస్తాయి, ఎంత మేరకు చేస్తాయి? అవును, ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే వేరే కంట్రీలో హిప్ ఆర్థరైటిస్, నీ ఆర్థరైటిస్ ఈక్వల్గా ఉంటుంది. మన ఇండియాలో 80% నీ ఆర్థరైటిస్ ఉంది, 20% హిప్ ఆర్థరైటిస్ ఉంది. ఇది ఇంతవరకు అంటే సైంటిఫికలీ క్లియర్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. కానీ వన్ ఆఫ్ ది రీజన్స్, మనం కింద కూర్చుంటాము, ఇండియన్ టాయిలెట్స్ వాడతాము, స్టెప్స్ ఎక్కుతాము అనేది ఒక రీజన్. కానీ కింద కూర్చుని లేవడము, మెట్లు ఎక్కి దిగడము, ఇండియన్ టాయిలెట్ అనేది వెరీ హెల్దీ ఫర్ నీ జాయింట్స్. ఎవరికైతే హెల్దీ నీ జాయింట్స్ ఉన్నావో ఈ యాక్టివిటీస్ వల్ల నీ కండరాలు స్ట్రాంగ్ అయ్యి జాయింట్స్ని కొంతవరకు ప్రొటెక్ట్ చేస్తాయి. కానీ ఎవరికైతే ఆర్థరైటిస్ బిగిన్ అయిందో ఈ యాక్టివిటీస్ ఆపేసేయాలి. ఎందుకంటే ఈ యాక్టివిటీస్ వల్ల లోడ్ ఎక్కువ పడి పెయిన్ రావడము, తొందరగా కొంచెం డ్యామేజ్ కావడానికి వీలవుతుంది. కానీ ఈ యాక్టివిటీస్ చేయడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది అనేది నిజం కాదు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.